హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, జ్యూసీగా ఉంది గోబీ మంచూరియా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బండి మీద కన్నా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ క్యాలీఫ్లవర్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 క్యాలీఫ్లవర్స్ తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని నీళ్ళు వేడి చేసి క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ మునిగేలాగా ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఒక్క 2 మినిట్స్ అలా పెట్టుకోండి అనమాట. కొంచెం ఉప్పు వేయండి వాటర్లోకి, ఏదైనా పురుగు అలా ఉన్నా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చల్లనీళ్ళతో కడిగేసి ఇలా ఒక బొక్కల గిన్నెలో వేసి నీళ్ళంతా వచ్చిపోయేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 1 కప్పు కార్న్‌ఫ్లోర్, అలాగే ఒక హాఫ్ కప్ మైదా వేసుకొని అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 1 స్పూన్, ఉప్పు తగినంత వేసుకోండి. కారం అయితే ఒక చిన్న టీ స్పూన్ వేసుకోండి. నాకైతే కారం లేకుండా వేయడం అంత ఇష్టం ఉండదు మంచూరియా. కొంచెం టేస్ట్ కూడా ఫ్లవర్కి తగలాలి కదా, అందుకని. ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కార్న్‌ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటన్నిటిని ఇలా చూపిస్తున్నట్లుగా జారుడుగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ పేస్ట్ని బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ అనమాట. ఆ తర్వాత ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇదే పేస్ట్లో. ఇదిగోండి ఇలా. మీరు 1 కాలీఫ్లవర్ మాత్రమే చేస్తున్నట్లయితే ఇక్కడ నేను చెప్పిన కొలతల్లో మీరు హాఫ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నాకు మళ్ళీ ఒక 3 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, అలాగే 2 స్పూన్స్ మైదా అవసరం పడిందండి. మరి ఎలాగా అసలు కాలీఫ్లవర్కి కొంచెం కూడా అతుక్కోకుండా ఉందన్నమాట కార్న్‌ఫ్లోర్. అందుకని కొంచెం వేసి కలుపుకున్నాను. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ గోబీ ఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలన్నమాట ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లోనే ఇది ఫ్రై చేస్తే బాగుంటుందండి. హై ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే పైనంతా తొందరగా మాడిపోయి ముక్కంతా మెత్తగా ఉంటుందన్నమాట. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక, క్రిస్పీగా రావాలి అంటే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తంగా క్రిస్పీగా వేయించుకోవాలన్నమాట. కొద్దిసేపు ఆగిన తర్వాత కదపండి. వెంటనే కదిపితే ముక్కలు చెదిరిపోతాయి. కొద్దిసేపు ఆగిన తర్వాత కదిపితే ఇలా ఆయిల్లో ముక్కల్ని అతుక్కున్నా కూడా ఇలా కలపడం వల్ల విడిపోతాయి అన్నమాట. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా. ఇదిగోండి, లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి. ఆ తర్వాత ఇంకొంచెం వేగనివ్వాలి. ఇంకొంచెం డార్క్ కలర్ రావాలండి. మనం తిని చూడంగా కూడా పైన క్రిస్పీగా బాగా సాఫ్ట్గా, లోపల సాఫ్ట్గా ఉండి ఉడికి మనకు తెలుస్తుందన్నమాట ఆ టెక్స్చర్. ఒకటైతే కనుక మీరు తిని చూడండి. ఆ తర్వాత మీరు ఇంకా కొంచెంసేపు పెట్టాలా లేదా అనేది ఆయిల్లో మీకు అర్థమైపోతుందన్నమాట. ఇదిగోండి ఇలా ఫస్ట్ ఇలా ఒక వాయి వేసుకొని మొత్తం అన్నీ తీసుకున్నాను. ఇలాగనే అన్ని వాయిలు కూడా వేయించుకున్నానండి. ఇదిగోండి, ఇక్కడ నేను చెప్తున్న టిప్ ఏంటంటే, ఒక 2-3 టైమ్స్ మీరు వేశారంటే ఆయిల్లో కిందికంతా కార్న్‌ఫ్లోరు, అల్లం పేస్ట్ ఇదంతా కూడా కిందికంతా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కింది నుంచి బాగా కలుపుతూ వేసుకోవాలన్నమాట ప్రతి వాయి. ఇక్కడ ఒక 6-7 పచ్చిమిర్చి ఇలా కోసులుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయ తీసుకొని మొత్తంగా కట్ చేసుకున్నానమాట చిన్నగా. కరివేపాకు ఒక గుప్పెడు. అలాగే ఇదిగోండి, ఇక్కడ చిన్న ముక్కలుగా అల్లం కట్ చేశాను. ఈ అల్లం కూడా ఒక పిరికెట్ నిండా తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్నాను సన్నగా. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో 2 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి, ఆ తర్వాత నీళ్లు పోస్తూ ముద్దలుగా కాకుండా జారుడుగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. ఇవన్నీ మనం మంచూరియా చేస్తున్నాం కదా, వాటికి అవసరం అనమాట. ఇప్పుడు డీప్ ఫ్రై అయిపోయింది కదా, ఇంకొక పెద్ద గోళం తీసుకొని దాంట్లో ఒక గెరిటెడు ఆయిల్ వేసేసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా గోళం అంతా ఆయిల్ స్ప్రెడ్ చేయాలండి. ఇలా వేయాలి. ఇలా వేస్తే ఏంటంటే మనం కార్న్‌ఫ్లోర్కి వాడాం కదా మంచూరియాకి, అది గోళానికి అతుక్కుపోకుండా, చీరుకుపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అట్లాగే ఈ వెల్లుల్లి కట్ చేసుకున్నాం కదా, ఈ వెల్లుల్లి మొత్తం వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఒక్క నిమిషం అది వేగిన తర్వాత ఈ గుప్పెడు అల్లం ముక్కలు, అల్లం ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి, అల్లం ముక్కల్ని వేసి బాగా వేయించాలి. అసలు ఇక్కడే ఉందండి, అల్లం వెల్లుల్లి బాగా వేగాలన్నమాట. పచ్చి వాసన అస్సలు ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా వేగిన తర్వాత ఆనియన్ ముక్కలన్నీ తీసేసుకొని వేసుకోవాలన్నమాట ఈ గోళంలోకి. ఇలా బాగా బ్రౌన్గా వేగిన తర్వాత ఒక 6 టీ స్పూన్స్ నేను టమాటా కెచప్ తీసుకున్నాను. 2 స్పూన్స్ వచ్చేసి
గ్రీన్ చిల్లీ సాస్ తీసుకున్నాను. అట్లాగే 1 స్పూన్ వచ్చేసి సోయా సాస్ తీసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా అన్నమాట. మొత్తంగా ఇదంతా హై ఫ్లేమ్లోనే వేగాలండి, లో ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో వేగితేనే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, గోబీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి, మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ని వాటర్లో, ఈ మిశ్రమం మొత్తం ఈ గోళంలోకి వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక అరకప్పు వాటర్ వేసుకున్నానండి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఇది కొంచెం లూజ్గా ఉండాలి సాస్ మొత్తం. మరి చూసుకొని ఇంకొక అరకప్పు వేసుకున్నాను. చెప్తున్నాను కదా, ఇది కొంచెం లూజ్గా ఇలా ఉండాలన్నమాట. అప్పుడే గోబీలోకి ఈ సాస్లు అలాగే ఈ ఫ్లేవర్ మొత్తం అంతా కూడా పట్టుకుంటుంది బాగా. అదే గట్టిగా ఉంటే మటుకు పట్టుకోదు. ఒకవేళ మీకు క్రిస్పీ గోబీ కావాలి అనుకుంటే వాటర్ తక్కువ వేసుకొని క్రిస్పీ గోబీ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, మనం వేయించి పెట్టుకున్న గోబీ ముక్కలు మొత్తంగా ఈ గోళంలో వేసి కలుపుతున్నాను. యమ్మీగా టేస్టీగా ఇంట్లోనే చాలా హైజెనిక్గా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీ అండి. జస్ట్ మనం కటింగ్ చేసుకునే ప్రాసెస్సే కొంచెం లేట్ అవుతుంది అంతే. అన్నీ కటింగ్ చేసుకొని పెట్టుకున్నాము అని అంటే గనక టకా అయిపోతుంది. జస్ట్ ఒక కర్రీ అయిపోయినంత సింపుల్గా అయిపోతుందండి. వేగడం ఒకటి వచ్చి ఇంపార్టెంట్. కాలీఫ్లవర్ వేగడం అనేది ఇంపార్టెంట్. టైం తీసుకుంటుంది, పర్వాలేదు, కొంచెం ఓపికగా చేయండి. చూస్తున్నారు కదా, యమ్మీగా ఒక కప్లోకి తీసి రెడీ చేస్తున్నాను పిల్లలకి ఇవ్వడానికి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.